ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాశి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఏ మసాలా లేకుండా టమాటా పన్నీర్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరే, అయితే మరి మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ మనం పన్నీర్ని అయితే క్యూబ్స్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేస్తే చాలు, ఎక్కువేం అవసరం లేదు. సో పన్నీర్ని అయితే నేను ఈ సైజ్ కట్ చేసుకున్నాను. సో పన్నీర్ రెసిపీ మనం వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల మన బోన్స్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ మదర్స్ అండ్ చిన్నపిల్లలకనే పెట్టడం వల్ల చాలా మంచిదన్నమాట. సో మీ ఇంట్లో కానీ ఒక వీక్లీ వన్స్ ట్రై చేయండి, లైక్ ఇలా రెగ్యులర్గా తీసుకోవడానికి పన్నీరు. సో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ వేసి ఒక 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ అనేది డైరీ ప్రోడక్ట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్, సో ఈజీగా కుక్ అయిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక 4 to 5 tablespoons ఆయిల్ అయితే వేసుకొని అందులో కొంచెం ఆవాలు అండ్ కాస్త జీలకర్ర వేసి ఆవాలు చిట్పట్లాడిన తర్వాత గార్లిక్, ఆనియన్స్ అండ్ కరివేపాకు ఈ మూడింటిని వేసి ఫ్రై చేసుకోవాలి. మనం టమాటాలు కట్ చేసేద్దాం. టమాటాలు తీసుకుంటున్నాను. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అండ్ 1/2 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేటివి కంప్లీట్గా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో అందుకే నేను స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాల పైన మూత పెట్టేసి ఫ్రై చేస్తున్నాను. టమాటాలు అనేటివి కంప్లీట్గా ఫ్రై అయిపోయి వాటిలోంచి ఆయిల్ బయట వస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు కారం అండ్ 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ పౌడర్ చెప్తున్నాను. ఈక్వల్ ప్రపోర్షన్స్లో ధనియాలు అండ్ సోంపు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని ఇలాంటి కర్రీస్లో వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఏ మసాలా వేయకపోయినా కానీ సూపర్గా టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియాలు సోంపు పౌడర్ అయితే వేస్తున్నాను. సో ఇవన్నీ మళ్ళీ కర్రీలోకి బాగా పట్టడానికి ఒక 2 to 3 minutes పాటు మళ్ళీ మూత పెట్టి మగ్గిస్తున్నాను. సో ఇక్కడ మొత్తము వాయిస్తో నేను చెప్పాను, బట్ బయట సౌండ్ ఎక్కువ వస్తుంది, అదంత క్లియర్గా లేదని మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చెప్పానంటే, జనరల్గా మనం చాలామంది వంటలు చేస్తూ ఉంటారు, బట్ అవన్నీ సరిగా రావట్లేదు, నాకు వంట చేయడం రావట్లేదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట, నా చేతి వంట బాగుండదు అని. సో మెయిన్ రీజన్ ఏంటంటే మనం కరెక్ట్గా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేటివి మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియంగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మనం ఎంత ఎక్కువ ఫ్రై చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అండ్ ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు ఇంకా మగ్గ పెట్టాలి. సో అప్పుడే కర్రీ టేస్ట్ అనేది ఓవరాల్గా బాగుంటుంది. సో ఇప్పుడు మన కర్రీ విషయానికి వస్తే ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. సో పర్ఫెక్ట్గా కర్రీ వచ్చింది అనడానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇలా లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి కర్రీ నుంచి. సో అది పర్ఫెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా అన్నీ అయిపోయాయి అని అర్థం. బిగినింగ్లో నేను చాలా ఎక్స్పెరిమెంట్సే చేశాను, వాటితో వచ్చిన ఎక్స్పీరియన్సే అనమాట ఇది. సో పర్ఫెక్ట్ కర్రీ రావడానికి కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కర్రీ. సో అవన్నమాట చిట్కాలు. ఇప్పుడు నా వంటను కానీ అందరూ మెచ్చుకుంటున్నారు. సో ఈ వీడియో చూసి మీరు చేసిన తర్వాత మీ వంటను కానీ అందరూ మెచ్చుకోవాలన్నమాట. సో ఫ్రై అయిపోయిన దాంట్లో ఒక 300 to 400 ml ఆఫ్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి బాయిల్ చేసుకుంటున్నాను మూత పెట్టి. ఒక 2 to 3 minutes అయిపోయిన తర్వాత ఇప్పుడు బాయిల్ అవుతున్న దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని అయితే వేసుకోవాలి. సో ఆల్రెడీ మనం పన్నీర్ని ఫ్రై చేసుకున్నాము. సో ఇప్పుడు ఒక 2 minutes పట్టు ఉంటే చాలు, ఆ ఫ్లేవర్స్ అన్నీ జస్ట్ ఆ పన్నీర్లోకి ఇంకాలి అంతే. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసుకొని ఎమ్మి టమాటా పన్నీర్ కర్రీ సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ కర్రీ అన్నం, చపాతీ అండ్ దోశ దీంట్లోకైనా చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.
వస్తాం బాబు, నమస్కారం.